ఇరవై గంటలు అలా టీవీ చూసుకుంటూ నవ్వుకుంటూ కూర్చోవడమే. ఓ పని పాట ఉండదు, చదువు సంధ్య ఉండదు. చదువుకే గాని ఈ సంధ్య ఎవరమ్మా? ఈ వెటకారాలకి ఏం తక్కువ లేదు కానీ కాసేపు పుస్తకాలు తీసి చదువు. సర్లే గాని ఇప్పుడు నన్ను ఎందుకు తిడుతున్నావు? సెలవుల్లో కూడా ఎంజాయ్ చేయనివ్వా? ఎప్పుడు చదివేనా? కాసేపు టీవీ కూడా చూడనివ్వా? చూడనిస్తాను. మన నిర్వాకాలు స్కూల్ నుంచి వచ్చాయి, అది చూసిన తర్వాత ఈ డైలాగులు చెప్పు. ఓ రిజల్ట్స్ వచ్చాయా? అందుకేనా ఇలా మాట్లాడుతున్నావు? నేనైతే ఎగ్జామ్ బాగా రాశాను, నాకేం భయం లేదు. అవునా? డ్రాయింగ్ పరీక్షలో దేవుడి బొమ్మ గీయమంటే తమరు ఏం చేశారు? దేవుడి బొమ్మే గీసానమ్మా. దేవుడి బొమ్మ గీయడం అంటే పైన నీ పేరు రాసి ఖాళీ పేపర్ ఇవ్వడమా? అదేంటమ్మా, దేవుడు కంటికి కనిపించడాన్ని నువ్వే కదా చెప్పు. నువ్వు చెప్పిందే చేశాను. సరే, డ్రాయింగ్ అంటే ఏదో చేసావు అనుకుందాం. ఇంగ్లీష్లో ఏం వెలగబెట్టావు? అమ్మని, చిన్నమ్మని, పెద్దమ్మని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఏం రాసావు? ఏముందమ్మా, కరెక్ట్గానే రాశాను కదా. అమ్మని ఇంగ్లీష్లో మామ్ అని అంటాం, చిన్నమ్మని ఇంగ్లీష్లో మినీ మామ్ అంటాం, పెద్దమ్మని ఇంగ్లీష్లో మ్యాక్సీ మామ్ అంటాం. కరెక్టే కదా? సర్లే, డ్రాయింగ్ రాలేదు అనుకుందాం. ఇంగ్లీష్ మన భాష కాదులే, నెమ్మదిగా నువ్వే నేర్చుకుంటావని సరిపెట్టుకుందాం. తెలుగు మన మాతృభాష. సంతోషానికి, స్వేచ్ఛకి ఒక్క వాక్యంలో నిర్వచనం రాయమంటే ఏం రాసావు? ఏం రాశానమ్మా? మా అమ్మ నిద్రపోతుంది అని రాశాను. కరెక్టేగా? నిన్ను